మూడో రోజు ఒక కీలకమైన ప్రశ్న. పాపం అంటే నిజంగా ఏంటి? చాలామంది పాపాన్ని కేవలం కొన్ని చెడు పనులుగా చూస్తారు. అబద్ధం చెప్పటం, దొంగతనం, ద్వేషం, ఇతరుల పట్ల భిన్న వైఖరి కలిగి ఉండటం. కానీ బైబిల్ దృష్టిలో పాపం అంతకంటే లోతైన విషయం. బైబిల్లో పాపానికి వాడిన పదం హమట్టియా, అంటే లక్ష్యాన్ని తప్పించటం. దేవుడు మనిషిని తనతో సంబంధంలో జీవించడానికి సృష్టించాడు. ఆ లక్ష్యాల్ని వదిలి స్వయం కేంద్రీకృతంగా జీవించడమే పాపం. పాపం కేవలం ఒక చర్య కాదు, అది ఒక దిశ. దేవుని కేంద్రంగా ఉంచి జీవించాల్సిన మనమే కేంద్రంగా ఉంచుకున్నప్పుడు పాపం మొదలవుతుంది. అందుకే పాపం బయట కనిపించే పనుల కంటే ముందు హృదయంలో ప్రారంభమవుతుంది. అది దేవుని నుంచి దూరం చేసే స్థితి, సంబంధాన్ని విరిచే శక్తి. ఈరోజు మీరు ఆలోచించాల్సిన ప్రశ్న, నీ జీవితం ఏ దిశలో సాగుతుంది? దేవుని వైపా, లేతే మన సొంత ఆలోచనలు, సొంత మార్గాల వైపా? పాపాన్ని కేవలం నిందగా చూడకూడదు, అది దిశను మార్చాల్సిన హెచ్చరికగా చూడాలి. పశ్చాత్తాపం అంటే శిక్ష భయం కాదు, దిశ మార్పు. దేవుని వైపు తిరిగి దేవుడు ఆశించిన రీతిలో నడవటం. ఇవాళ సత్యం ఇదే. పాపం ఒక పని మాత్రమే కాదు, దేవుని నుంచి దూరమయ్యే దిశ. డే 4లో మరో విషయంతో మీ ముందుకు.